గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యారోమేటిసిటీ అంటే ఏంటి అనేటటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాము. సో అందులో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఏ విధంగా యారోమేటిసిటీని డిస్ప్లే చేస్తాయి అనేటటువంటిది మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ ఇదన్నమాట. సో అంటే బెంజీన్ని జనరల్గా ల్యాబొరేటరీస్లో ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేయొచ్చు. జనరల్గా బెంజీన్ని మన క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, భూమి లోపల నుంచి ఆయిల్ని తీసి క్రూడ్ ఆయిల్ తీసి ఆ ఆయిల్ నుంచి మనకి పెట్రోల్ని, డీజిల్ని, కిరోసిన్ని సెపరేట్ చేస్తారు, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. అందులో నుంచి లాస్ట్ ఫ్రాక్షన్ మనకి కోల్ తార్ అనేది వస్తుంది. రోడ్లు అవి వేస్తాం కదా, కోల్ తార్ అంటారు. సో ఆ కోల్ తార్లో బెంజీన్ ఉంటుంది అన్నమాట. సో ఆ తారు రోడ్డు వేయడానికి బ్లాక్ కలర్ మాస్ యూస్ చేస్తారు కదా, దాంట్లో బెంజీన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ బెంజీన్ ఈజ్ కమర్షియల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ కోల్ తార్. అంటే ఆ కోల్ తార్ నుంచి అంటే భూమి లోపల నుంచి తీసినటువంటి ఆ క్రూడ్ ఆయిల్ నుంచి గ్యాస్ అంటే ఎల్పిజి గ్యాసు, పెట్రోలు, డీజిలు, కిరోసిన్, వైట్ కిరోసిన్, ఇవన్నీ ఫ్రాక్షన్స్ తీసేసిన తర్వాత మనకి చివరిగా మిగిలేది కోల్ తార్ అంటారనమాట. సో అందులో నుంచి బెంజీన్ అనేది డిస్టిల్ చేసి తీస్తారనమాట. సో హవెవర్ ఇట్ మే బి ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. అదే కాకుండా ల్యాబొరేటరీస్లో ఈ మెథడ్స్ ద్వారా కూడా ప్రిపేర్ చేస్తారు బెంజీన్. అదేంటిది? ఫస్ట్ మెథడ్ ఏమిచ్చాడు? సైక్లిక్ పొలిమరైజేషన్ ఆఫ్ ఈథైన్. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఆల్కైన్స్ అనేటటువంటి చాప్టర్లో ఈ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ స్టార్ట్ చేయడానికి ముందు యాలిఫేటిక్ హైడ్రోకార్బన్స్ మనం డిస్కస్ చేసాము. అక్కడ మనం ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనేటటువంటి 3 చాప్టర్స్ని కంప్లీట్ చేసాం. సో ఆ ఆల్కైన్స్లో ఈ ఎసిటిలీన్ అనేటటువంటి ఒక కాంపౌండ్ అనమాట. ఇలా 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 ఉంటుంది, ఇలా ఇలా ఇలా, దాని ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఈ ఇక్కడ కార్బన్ 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 కార్బన్. సో ఈ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటిలీన్ని పొలిమరైజేషన్ చేస్తే, కాపర్ ట్యూబ్స్ ద్వారా లేకపోతే ఐరన్ ట్యూబ్స్ ద్వారా పాస్ చేస్తే ఈ ఎసిటిలిన్ అనేది పొలిమరైజ్ అయ్యి మనకి ఇక్కడ ఒక బాండు, ఇక్కడ ఒక బాండు, ఇక్కడ ఒక బాండు, ఈ ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి బెంజీన్ లాగా ఇలా ఫామ్ అవుతుంది. బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని పొలిమరైజేషన్ అంటారు. ఎసిటిలిన్ లేకపోతే ఈథైన్ పొలిమరైజేషన్ అనేసి అంటారు. అది చూడండి, ప్రీవియస్ క్లాస్ చూడండి, సెక్షన్ 9.4.4లో ఉంటుంది అది. సో అదొక మెథడ్ అనమాట, బెంజీన్ని ప్రిపేర్ చేసేటటువంటిది అదొక మెథడ్. ఓకే. దాని తర్వాత మనకు ఉన్నటువంటి సెకండ్ మెథడ్ ఏంటంటే డీకార్బాక్సిలేషన్ ఆఫ్ యారోమేటిక్ యాసిడ్స్. యారోమేటిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ రాస్తున్న బెంజోయిక్ యాసిడ్ అనేటటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ మనకు తెలిసింది ఉందన్నమాట. బెంజోయిక్ యాసిడ్ దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా బెంజీన్ రింగ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్. బెంజీన్ రింగ్ అంటే మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ COOH అనేసి ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని బెంజోయిక్ యాసిడ్ అంటారు. ఓకే. ఎప్పుడైతే ఈ బెంజోయిక్ యాసిడ్ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేయిస్తామో, యాక్వస్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH అంటారు, బేస్ అనమాట. ఈ యాసిడ్ COOH అంటే యాసిడ్, NaOH అంటే బేస్. యాసిడ్ బేస్ కలిస్తే ఏమవుతుంది? సాల్ట్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినటువంటి ఆ సాల్టే ఇదన్నమాట. అక్కడ బెంజీన్ రింగ్ అలాగే ఉంది. COOH కాస్త COONA కింద కన్వర్ట్ అయింది. అంటే అది సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అయిందన్నమాట. ఇది బెంజోయిక్ యాసిడ్, ఇది సోడియం హైడ్రాక్సైడ్. ఈ రెండు కలిస్తే మనకి సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది సోడియం బెంజోయేట్ అంటారు. దీన్ని సోడియం బెంజోయేట్ అంటారు. ఇక్కడ రాసాడు సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ లేకపోతే సోడియం బెంజోయేట్ అంటారు. ఈ సోడియం బెంజోయేట్ని సోడా లైమ్
సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్, లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. ఈ రెండింటి యొక్క మిక్స్చర్ అనమాట. సోడా లైమ్ అంటే ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ రెండింటిని కలిపి 1:1 రేషియోలో మనం ప్రిపేర్ చేసినటువంటి సొల్యూషన్నే సోడా లైమ్ సొల్యూషన్ అంటారు. సో అది ఇక్కడ ఈ సోడియం బెంజోయేట్కి ఈ సోడా లైమ్ యాడ్ చేసి దాన్ని హీట్ చేస్తే మనకి ఈ సోడియం బెంజోయేట్లో ఉన్నటువంటి ఈ CO2 అనేది CO2 గ్యాస్ కింద, ప్లస్ ఈ Na2 అనేది ఇక్కడ చూడండి, ఈ CO2 ప్లస్ ఇది ఈ NaO ఉంది కదా, NaO ప్లస్ ఈ COO Na అదంతా కలిపి మనకి Na2CO3 కింద ఫామ్ అవుతుంది, అంటే సోడియం కార్బోనేట్ కింద ఫామ్ అవుతుంది. మిగిలినటువంటి హైడ్రోజన్ మనకి వాటర్ నుంచి వచ్చి ఈ బెంజిన్కి ఇక్కడే యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి దాని బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సోడియం బెంజోయేట్ని సోడా లైమ్తో హీట్ చేస్తే మనకి బెంజిన్ ప్లస్ సోడియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఈ సోడియం కార్బోనేట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, బెంజిన్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్, దాన్ని సోడియం బెంజోయేట్ అంటారు. సో ఆ సోడియం బెంజోయేట్ని సోడా లైమ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్ మిక్స్చర్, దాంతో హీట్ చేస్తే అది యాడ్ చేసి ఆ సోడియం బెంజోయేట్కి కొద్దిగా హీట్ చేస్తే 100 degrees 150 degrees దాకా మనం హీట్ చేస్తే అందులో ఉన్నటువంటి CO2 అనేది CO2 గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి CO2 గ్యాస్ సోడియం కార్బోనేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ మనకి ఆ బెంజిన్ మీద ఆ COO Na ప్లేస్లో H యాడ్ అయ్యి మనకి బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది సెకండ్ ప్రిపరేషన్. అంటే దాన్ని ఏమంటారు, డీకార్బాక్సిలేషన్ ఆఫ్ యారోమేటిక్ యాసిడ్స్ అంటారు. ఎందుకంటే డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి, కార్బాక్సిలేషన్ అంటే CO2 గ్యాస్. సో డీకార్బాక్సిలేషన్ అంటే CO2 గ్యాస్ని రిమూవ్ చేయడం, అంటే ఇక్కడ CO2 గ్యాస్ రిమూవ్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్ని డీకార్బాక్సిలేషన్ అంటారు. డి అంటే రిమూవ్ చేయడం అన్నమాట. ఓకే, దాని తర్వాత థర్డ్ మెథడ్ ఏముందంటే బెంజిన్ని ప్రిపేర్ చేసడానికి రిడక్షన్ ఆఫ్ ఫినాల్. ఇక్కడ బెంజిన్ రింగ్ మీద OH ఉంటే దాన్ని ఫినాల్ అంటారు. అదే ఆల్కైల్ గ్రూప్ మీద OH ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటారు. ఆల్కైల్ గ్రూప్ మీద CH3 కానీ C2H5 కానీ దాని మీద OH గ్రూప్ ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటారు. అదే బెంజిన్ రింగ్ మీద OH ఉంటే దాన్ని ఫీనాల్ అంటారు. ఈ ఫీనాల్ని జింక్ పౌడర్, మనకి జింక్ మెటల్ ఉంది కదా, జింక్ మెటల్ ఉంటుంది, దాని యొక్క పౌడర్ ఉంటుందన్నమాట, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ ఫీనాల్కి ఆ జింక్ పౌడర్ యాడ్ చేసి మనం దాన్ని హీట్ చేస్తే చూడండి, ఇక్కడ ఫినాల్ ఈజ్ రిడ్యూస్డ్ టు బెంజిన్ బై పాసింగ్ ఇట్స్ వేపర్స్ ఓవర్ హీటెడ్ జింక్ డస్ట్. అంటే ఏంటంటే ఫినాల్ అనేది బాగా హీట్ చేస్తే అది వేపరైజ్ అవుతుంది. ఆ వేపర్స్ని ఆ జింక్ మెటల్ మీద నుంచి పాస్ చేస్తే ఆ జింక్ మెటల్ దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఆ ఫినాల్కి ఇచ్చి ఇక్కడ ఈ హైడ్రోజన్ ఏమో బెంజిన్కి యాడ్ అవుతుంది, ఈ ఆక్సిజన్ ఏమో జింక్కి యాడ్ అవుతుంది. అంటే జింక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, బెంజిన్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా దాని మెకానిజం వేరే ఉంటుంది, కానీ జస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఫీనాల్లో ఆక్సిజన్ ఉంది కదా, ఇక్కడ జింక్ ఉంది, ఆ జింక్ ప్లస్ ఆక్సిజన్ జింక్ ఆక్సైడ్ కింద పోతుంది. మిగిలినటువంటి ఈ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అవుతుంది, అది బెంజిన్ కింద మనకి ఇక్కడ హైడ్రోజన్ అవుతుంది, అది బెంజిన్ కింద మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, బెంజిన్ రింగ్ అంటే ఈ 6 ప్లేసెస్లో హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్ C6H6 కదా, బెంజిన్ అంటే ఫార్ములా C6H6 కాబట్టి 6 కార్బన్స్ మీద 6 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకే, అది ఈ రియాక్షన్ని ఇక్కడ ఫీనాల్ నుంచి ఆక్సిజన్ని జింక్ తీసేసుకుంటుంది కాబట్టి ఈ రియాక్షన్ని రిడక్షన్ రియాక్షన్ అంటారు. అంటే ఫీనాల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట, ఫీనాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసేస్తుంది కాబట్టి అది రిడక్షన్ రియాక్షన్ అంటారు. ఆక్సిజన్స్ని తీసేసిన లేకపోతే హైడ్రోజన్స్ని సప్లై చేసిన దాన్ని రిడక్షన్ అంటారు. ఆక్సిజన్స్ని సప్లై చేస్తే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో ఇక్కడ ఆక్సిజన్ని ఫీనాల్ నుంచి తీసేస్తుంది కాబట్టి ఇది రిడక్షన్ అవుతుంది అనమాట, రిడక్షన్ ఆఫ్ ఫీనాల్ అంటారు. ఓకే, దాని తర్వాత మనకున్నటువంటి ఈ 3 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట.
ఎసిటిలిన్ నుంచి ఒకటి, డీకార్బాక్సిలేషన్ ఆఫ్ సోడియం బెంజోయేట్ ఒకటి, ప్లస్ ఫీనాల్ ఒకటి అనమాట. ఫీనాల్ జింక్ డస్ట్ డిస్టిలేషన్ అంటారు. జింక్ డస్ట్ డిస్టిలేషన్ ఆఫ్ ఫీనాల్ అంటారు. దీని తర్వాత మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ నాన్ పోలార్ మాలిక్యూల్స్. అంటే వాటర్ అనేది పోలార్, హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి పోలార్ సాల్వెంట్ అనమాట. వాటర్ని పోలార్ సాల్వెంట్ అంటారు. కానీ బెంజీన్ అది నాన్ పోలార్, ఎందుకంటే అది హైడ్రోఫోబిక్ సాల్వెంట్ కాబట్టి నాన్ పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ సాల్వెంట్ అంటారు. అండ్ ఆర్ యూజువల్లీ కలర్లెస్ లిక్విడ్స్ ఆఫ్ ఆర్ సాలిడ్స్ విత్ క్యారెక్టరిస్టిక్ అరోమా. అంటే జనరల్గా యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి లిక్విడ్స్ కానీ సాలిడ్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ తీసుకుందాం అనుకోండి, అది లిక్విడ్ కింద ఉంటుంది. అదే నాఫ్థలిన్ తీసుకుందాం అనుకోండి, అది కూడా యారోమేటిక్ హైడ్రోకార్బనే. నాఫ్థలిన్ అనేది సాలిడ్ కదా. నాఫ్థలిన్ బాల్స్ మనం చూస్తాం కదా. సో ఆ విధంగా యాంథ్రసిన్ కూడా సాలిడే ఉంటుంది అన్నమాట. ఫినాంథ్రసిన్ కూడా సాలిడే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి లిక్విడ్స్ కింద ఉంటాయి, సాలిడ్స్ కింద ఉంటాయి. ప్లస్ యారోమేటిక్ అంటే ఎరోమా. యారోమేటిక్ అంటే ఎరోమా అంటే మంచి స్మెల్ కలిగి ఉంటాయి అన్నమాట. యారోమేటిక్ కాంపౌండ్స్ అన్ని మంచి స్మెల్ కలిగి ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని మంచి కావు బాడీకి. బెంజిన్ అనేది చాలా కార్సినోజెనిక్ అనమాట. దాన్ని మనం ఇన్హేల్ చేయకూడదు, మనకి క్యాన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఎరోమా. యు ఆర్ ఆల్సో ఫెమిలియర్ విత్ ద నాఫ్థలిన్ బాల్. చూసారు నాఫ్థలిన్ బాల్స్ అన్న కదా, విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద టాయిలెట్స్ అండ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ clothes because of the unique smell of the compound and the moth repellent properties. ఆ పురుగుల్ని అది రిపల్ చేస్తుంది. నాఫ్థలిన్ అనేది చిన్న చిన్న పురుగుల్ని లేకపోతే బొద్దింకల్ని వాటిని దూరం పెడుతుంది. కాబట్టి దాన్ని బట్టల్లో వాటిలో అలా పెడతారనమాట. దాన్ని మనం చూస్తూనే ఉంటాం. దానివల్ల అది ఒక మంచి స్మెల్ని బయటికి వదులుతుంది. కాబట్టి ఆ చిన్న చిన్న కీటకాలు అవి దాని దగ్గరికి రావు. కాబట్టి మన బట్టలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. Aromatic hydrocarbons are immiscible with water, but are readily miscible with organic solvents. They burn with sooty flame. అంటే యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజీను, నాఫ్థలిన్, యాంథ్రసిన్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు, వాటర్తో కలవవు. ఎందుకంటే అవి యారోమేటిక్ కాంపౌండ్స్ కాబట్టి, అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి హైడ్రోఫోబిక్ నేచర్ ఉంటుంది. హైడ్రోఫిలిక్ నేచర్ ఉంటే వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. హైడ్రోఫోబిక్ నేచర్ కాబట్టి అవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు అన్నమాట. ఓకే, కానీ ఆర్గానిక్ సాల్వెంట్ అంటే హైడ్రోఫోబిక్ సాల్వెంట్స్ ఉంటాయి. CCl4 అనేసి, క్లోరోఫామ్ అనేసి, హెక్సేన్ అనేసి, ఇథైల్ ఎస్టేట్ అనేసి, క్లోరోఫామ్ అనేసి, డైక్లోరోమీథేన్ అనేసి ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉంటాయి. వాటిలో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. నాఫ్థలిన్ తీసుకెళ్ళి ఈథర్లో వేసామనుకో ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. నాఫ్థలిన్ తీసుకెళ్ళి క్లోరోఫామ్లో వేసామనుకో ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. నాఫ్థలిన్ తీసుకెళ్ళి వాటర్లో వేసామనుకో సాల్యుబుల్ అవ్వదు, ఎందుకంటే అది హైడ్రోఫోబిక్ నేచర్ కాబట్టి, ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి. ఓకే, ఆ విధంగా మనకి ప్లస్ వీటిని బర్న్ చేస్తే సూటీ ఫ్లేమ్ వస్తుంది, అంటే స్మోక్ వస్తుంది అనమాట. స్మోకీ ఫ్లేమ్ వస్తుంది. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ మీరు ఒకసారి నాఫ్థలిన్ బాల్ని కొద్దిగా స్పూన్లో తీసుకొని కాల్చి చూడండి. మనకి నైవేద్యం అవి పెడుతుంటారు కదా నాఫ్థలిన్ బాల్స్, లేకపోతే అవి కొద్దిగా అవి అప్పుడు మనకి పొగ వస్తూ ఉంటుంది కదా, కర్పూరం నుంచి పొగ వస్తుంది ఉంటుంది కదా, అలాంటి పొగని సూటీ ఫ్లేమ్ అంటారు అనమాట. కర్పూరాన్ని కాలిస్తే మనకి బ్లాక్ కలర్ పొగ వస్తుంటుంది, దాన్ని సూటీ ఫ్లేమ్ అంటారు అనమాట. సో ఆ నేచర్లో అది మండుద్ది అనమాట అది. ఓకే, సో తర్వాత కెమికల్ ప్రాపర్టీస్. ఎరీన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. జనరల్గా మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, బెంజీన్ అనేది అడిషన్ రియాక్షన్స్ ఇవ్వదు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మాత్రమే ఇస్తుంది. హవెవర్ అండర్ స్పెషల్ కండిషన్ దే ఆర్ ఆల్సో అండర్గో అడిషన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్. అంటే చాలా డ్రాస్టిక్ కండిషన్స్ యూస్ చేసామన్నమాట, స్పెషల్ కండిషన్స్ ఉంటాయన్నమాట. జనరల్ నార్మల్ కండిషన్స్లో బెంజీన్ కానీ దాని డెరివేటివ్స్ కానీ ఎడిషన్ రియాక్షన్స్ని ఇవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు ఎడిషన్ అంటే సబ్స్టిట్యూషన్ అని చెప్తాను. సపోజ్ మనకి ఇక్కడ ఏ ఉంది, బి ఉంది. ఈ ఏబిని మనం సిడితో రియాక్ట్ చేస్తున్నాం. ఎడిషన్ రియాక్షన్ గురించి చెప్తున్నాను. ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఈ ఏబిని సిడితో రియాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏబిసిడి అవుతుంది.
ఇది సింగిల్ కాంపౌండ్ అవుతుంది. సపోజ్ మనకి ఏబిసిడి ఫామ్ అయిందనుకో, అది ఎడిషన్ ప్రోడక్ట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ ఉంది, ఏబి, ఇది సిడి ఉంది, మనకి బి వెళ్ళిపోయి సి వచ్చింది, అంటే ఏసి ఫామ్ అయింది, ప్లస్ సపరేట్గా బీడి ఫామ్ అయింది. అంటే ఏబిలో ఉన్నటువంటి బిని సి రీప్లేస్ చేసింది, అంటే సబ్స్టిట్యూట్ అయిందనమాట. సి అనేది బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయింది, బి అనేది సి ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయింది. దీన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. దీన్ని మొత్తం కలిసిపోయి ఒకే పదార్థంగా ఒకే కాంపౌండ్గా ఫామ్ అవడాన్ని ఎడిషన్ ప్రోడక్ట్ అంటారు. ఎడిషన్ రియాక్షన్, ఇది ఎడిషన్ రియాక్షన్, ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో బెంజీన్ అనేది ఇలాంటి రియాక్షన్స్లో పాల్గొంటుంది. అంటే బెంజీన్లో ఉన్నటువంటి హైడ్రోజన్, ఇది హైడ్రోజన్ అనుకుంటే ఆ హైడ్రోజన్ ప్లేస్లో ఇంకోటి వచ్చి చేరుతుంది, హైడ్రోజన్ తీసేస్తుంది. అంటే ఏసి అంటే బెంజీన్ మీద సి అనేది వెళ్ళి హైడ్రోజన్ ప్లేస్లో కూర్చుంది అనమాట. ప్లస్ ఈ హైడ్రోజన్ పోయి డీతో కలిసి మనకి వేరే ఏదో కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో అది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనమాట. అలాంటి రియాక్షన్స్లో బెంజీన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అంత ఈజీగా అవ్వదు, కానీ దానికి స్పెషల్ కండిషన్స్ కావాలన్నమాట. ఓకే, ఆక్సిడేషన్ అన్న ఆక్సిజన్స్ని కూడా మనం బెంజీన్ రింగ్కి సప్లై చేయడం స్పెషల్ కండిషన్స్ దానికి కావాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి ఇచ్చాడు. సో అందులో చాలా రకాలు ఉన్నాయన్నమాట. నైట్రోజన్, హాలోజినేషన్, నైట్రేషన్, హాలోజినేషన్, సల్ఫోనేషన్ అన్నీ ఉన్నాయి. మనం 1 by 1 అనేది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి మనం 1 by 1. ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నటువంటి రియేజెంట్ అనమాట. దాని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.